నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఈ మధ్యన విమాన సర్వీసులకి అంతరాయం ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ల్యాండింగ్ సిచ్యువేషన్లో కావచ్చు, లేదంటే గగనతలంలో కావచ్చు, ఇలా సర్వీస్ విషయంలో, మ్యాపింగ్ విషయంలో చాలా అంతరాయాలు, మిస్కమ్యూనికేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఏంటి ఇదంతా, దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అని ఒక ఎంక్వైరీ చేస్తే జీపీఎస్ స్పూఫింగ్ జరుగుతుంది అని చెప్పేసి తేలుస్తున్నాయి. ఒక విధంగా ఇవి అనుమానాలు. మరి అసలు ఈ జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏంటి, విమానాల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. రీసెంట్గా చూస్తే విమానాల సర్వీస్ విషయంలో, అంటే ల్యాండింగ్ ఆర్ మ్యాపింగ్ విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, అది ఏంటి అనేది. ఈ అనుమానాల్లో వస్తున్న పేరు జీపీఎస్ స్పూఫింగ్ జరుగుతుంది అనేది. వాట్ ఈస్ జీపీఎస్ స్పూఫింగ్? జీపీఎస్ స్పూఫింగ్ అంటే నాకు ఉన్న నాలెడ్జ్ వరకు చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడికైనా వెళ్ళాలి జీపీఎస్ ద్వారా, ఇవాళ రేపు లొకేషన్ షేర్ చేసుకుని వెళ్తున్నాం. సో దాన్ని ఎవడైనా హ్యాక్ చేసినా కానీ, దాన్ని స్పూఫ్ చేస్తే ఒక దగ్గర చూపించాల్సింది ఇంకో దగ్గర చూపిస్తుంది. మనం అనుకున్న డెస్టినేషన్ స్పాట్కి వెళ్ళలేము. ఎప్పటికీ అది కొనసాగుతూనే వెళ్తూనే ఉన్నట్టు తప్ప డెస్టినేషన్ చేరుకోలేము. అంటే స్పూఫ్, ఇప్పుడు సింపుల్గా చెప్తారు కదా, సినిమాలో జరిగిన స్పూఫ్ని బయట సేమ్ అదే ఇక్కడ స్పూఫ్ యాక్ట్ చేసి చూపించారంటే సేమ్ ప్యారడీగా ఉంటుంది తప్ప అది ఇది కాదు, ఒరిజినల్ కాదు, ఫేక్ చూపిస్తుంది. సో నేషనల్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా దీన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. అంటే ఎవడో మన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంబంధించిన కొన్ని ఫైల్స్ని వాడు హ్యాక్ చేశాడు. మేబీ లైక్ ఏపీకే ఫైల్స్ లాంటివి ఏవో పంపించి ఒక వాళ్ళు స్వాధీనంలోకి తీసుకోవడం ఏదో జరిగింది. ఇది ఎందుకు జరిగి ఉండొచ్చు అంటే, ఈ మధ్యకాలంలో మనం ప్రతిదీ కూడా పాకిస్తాన్ మీద పైచేయి సాధించడం, క్రికెట్లో కానీ, ఆపరేషన్ సింధూర్లో కానీ, ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా భారత్కి తిరుగు లేకుండా ఉంటుంది. వాడు ఏమీ చేయలేక దొంగ దెబ్బ తీస్తాడేమో నాకు అనుమానం ఉంది. అది ఇంకా ఎంతవరకు అనేది మనకు తెలియదు. ఈ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు కానీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు కానీ, ఎన్సిఎస్ఏ కానీ అండ్ ఎన్ఎస్ఏ, వీళ్ళలో ఎవరో ఒకరు ట్రేస్ అవుట్ చేసి చెప్పగలగాలి. బట్ ఇది ఒకవేళ చెప్పగలిగినా కూడా బయటికి అంత త్వరగా చెప్పే ప్రయత్నం చేయదు ప్రభుత్వం. ఎందుకంటే భయపడతారు చాలామంది, మన ప్రభుత్వం ఇట్లా ట్రేస్ అవుట్ చేయలేకపోయిందని. ఆ మధ్యకాలంలో ప్రభుత్వానికి సంబంధించిన ఎస్పెషల్లీ ఏది మన యూనిక్ ఐడెంటిటీ, ఆధార్ సంబంధించింది, యూనిక్ ఐడెంటిటీ సంబంధించిన ఆధార్ యుఐడి అని ఉంటుంది. ఆ సైట్ను కూడా హ్యాక్ చేశారు. చాలా వరకు మన సిటిజన్స్ యొక్క డేటా వాళ్ళ దగ్గర ఉందని, అలాగే నేషనల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కూడా ఒక డేటా వాళ్ళకి గ్యాదర్ చేస్తారని రకరకాల విమర్శలు వచ్చాయి, రూమర్స్ కూడా వచ్చాయి. మరి వాస్తవాలు తెలియదు కానీ దాని మీద కూడా ప్రభుత్వం ఖండించింది, మీరు అలా భయపడద్దు, ఎవరు హ్యాక్ చేయలేదు అని. బట్ ఇవాళ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళ వైఫల్యమా, లేదంటే మన దగ్గర ఎవరైనా తొత్తులు వాళ్ళకి ఫేవర్గా చేస్తున్నారనేది తెలియదు కానీ, ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఐజీఐ అంటారు. సో ఆ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సుమారుగా పర్ డే ఒక 1000-1200 ఫ్లైట్స్ ల్యాండ్ అవుతుంటే, టేకాఫ్ అవుతుంటాయి అంట. సో అంత మెయిన్ ఏంటంటే దేశ రాజధాని, పైపెచ్చు ప్రపంచంలో చాలా దేశాలకి భారతదేశం నుంచి కనెక్టివిటీ ఉంది. సుమారుగా 155 దేశాల వరకు కూడా భారతదేశం నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, కనెక్టివ్ ఉంది. సో అంత బిజీగా ఉండే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక దగ్గర 70-80 ఫ్లైట్లకి ఈ స్పూఫ్ అయిపోయింది. ఏది ఈ జీపీఎస్ది స్పూఫ్ అయిపోవడంతో నావిగేషన్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వకపోవడం, అక్కడ ఉండే పైలట్లకి రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయిందంట. అంటే దాన్ని ఏమంటారు, ఆటోమేటిక్ మెసేజ్ సిస్టమ్ ఏదో ఉంటుంది వాళ్ళకి. అంటే ఏ ఫ్లైట్కి ఏ దాని ఫ్లైట్ పేరు, ఫ్లైట్ నెంబరు, వాటన్నిటితో పాటు బై డిఫాల్ట్గా అది వెళ్తుంది. ఇదంతా వ్యవహారం చూసేదంతా కూడా ఏటీ సెంటర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని. మీకు ప్రతి ఎయిర్పోర్ట్ కూడా పెద్ద ఏదో వాటర్ ట్యాంక్ లాగా ఉంటుంది, పెద్ద పోల్, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో దాంట్లో మీరు కొంత టీం ఉంటుంది, దానికి అనుసంధానం అయితే ఎయిర్పోర్ట్ ఒక టీం ఉంది, దాన్ని మొత్తం కనెక్ట్ చేస్తూ మొత్తం ఏ ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, ఎప్పుడు టేకాఫ్ అవుతుంది, వాళ్ళు పెర్మిషన్ ఇస్తే కానీ ల్యాండ్ అవ్వడానికి లేదు, టేకాఫ్ అవ్వడానికి లేదు. సో ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో కూడా ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగింది అనేది నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు. బట్
లోపలైతే ఏదో పెద్ద ఇష్యూనే జరిగింది. దాన్ని ప్రభుత్వం బయటికి పెద్దగా చెప్పదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్ని భయపడతారు, ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా ఇబ్బంది పడతారు ఉద్దేశంలో. బట్ మన దగ్గర కూడా అత్యంత ఆధునిక వ్యవస్థలు అవి ఉన్నాయి. దానికి సంబంధించి మనము రష్యా నుంచి కానీ, జర్మనీ నుంచి కానీ, తర్వాత ఇజ్రాయెల్ వాటి నుంచి కానీ దిగుమతి చేసుకొని ఆ టెక్నాలజీ వాడుతున్నాం. మొన్న రాడార్ వ్యవస్థకు సంబంధించి కూడా మంచి అత్యాధునిక టెక్నాలజీ వాడడం వల్ల ఆపరేషన్ సింధూర్ అంత గ్రాండ్ సక్సెస్ అయిందని కూడా చెప్పాలి. అయితే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు చేశారా, మరే ఇతర దేశంలో పడ్డ వాళ్ళు చేశారంటే ప్రధానంగా ఎప్పటికీ మారకుండా బతుకుహీనంగా బతుకుతున్నవాడు పాకిస్తాన్ వాడే. వాడు డైరెక్ట్ గా కొట్టలేక చైనా వాళ్ళ సహాయం కూడా తీసుకుంటున్నాడు. చైనా వాడు కూడా భారత ప్రభుత్వ సంస్థల మీద, భారత ప్రభుత్వ సెక్యూరిటీ వ్యవస్థల మీద ఎప్పటి నుంచో నిఘా కన్ను ఉంది వాడిది. ఏ చిన్న క్లూ దొరకపోతుందా, దాన్ని మనం ఒడిసి పట్టేసుకుందామా, దాన్ని రాంగ్ డైరెక్షన్లో పంపించేద్దామా అనేలాగా ఉంది. అయితే మొన్న ఈ స్పూఫ్ ఏదైతే జరిగిందో అక్కడ పైలట్లు త్వరగా తేరుకోవడం, వాళ్ళు సుపీరియర్స్కి ఇన్ఫర్మేషన్ చేయడం, సీనియర్ పైలట్లకి చెప్పడం, మొత్తం ఆటోమేటిక్ మెసేజ్ సిస్టమ్ చీఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చెప్పడం వల్ల ప్రమాదం తప్పిందని చెప్పాలి. లేదంటే ఇప్పుడు దీనికి ఈ ఫ్లైట్కి నీ ఎయిర్ అంతా ఫ్రీగా ఉంది, మీరు టేక్ ఆఫ్ అవ్వచ్చు అని ఉంటుంది. అదే టైంకి ఇంకోటి ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది. అప్పుడు ఏమవుతాయి, గాలిలో 2 డాష్ అవుతాయి. ఇప్పుడు ఈవెన్ అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ కూడా ఎప్పటికీ ఒక అనుమానం ఏంటంటే అది నిజంగా ఇలాంటిది ఏదో జరుగుండొచ్చు. అది అంత పైగా ఆయన దగ్గర 8,000 కిలోమీటర్లు నడిపిన అనుభవం ఉన్న పైలట్ అంటే, అంత సీనియర్ పైలట్ అంత సింపుల్ గా. ఇప్పుడు ఇదే స్పూఫ్ ఇప్పుడు ఢిల్లీలో జరిగితే అక్కడ ఉండే పైలట్లు ఆ నేషనల్ సెక్యూరిటీ వాళ్ళకి కానీ, లేదంటే ఆటోమేటిక్ స్విచ్ సిస్టమ్ ఏదో ఉంటుంది ఆ సిస్టమ్ వాళ్ళకి కానీ ఇన్ఫార్మ్ చేశారుగా. చేసినప్పుడు దాన్ని ఆపగలిగా ప్రమాదం జరగకుండా. మరి అక్కడ 8,000 కిలోమీటర్లు నడిపి ఆయన సర్వీస్ లో ఎన్నో చూసుంటాడుగా, ఎందుకు అక్కడ ఆపలేకపోయారు? సో ఇలాంటి స్పూఫ్ ఏదో జరిగి ఆయనకి రాంగ్ డైరెక్షన్ వెళ్ళడం వల్ల, లేదా మెసేజ్ సిస్టంలో రాంగ్ రావడం వల్ల బహుశా టేక్ ఆఫ్ అయి ఉండొచ్చు. టేక్ ఆఫ్ అయిన సుమారుగా ఒక 500 మీటర్లో లేదా 5 కిలోమీటర్లు వెళ్ళే లోపే మొత్తం అక్కడే అహ్మదాబాద్ సిటీలోనే ఒక మెడికల్ కాలేజ్ మీద కూలిపోవడం కూడా మనం చూసాం. దాని మీద కూడా ఇప్పటికీ కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. బట్ అది వాస్తవమా లేదా తెలియదు. ఒకవేళ దాంట్లో ఇంకా భయంకరమైన నిజాలు ఉన్నా కూడా ప్రభుత్వం దాన్ని బయటికి చెప్పడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఇట్లాగ భయపడతారు కాబట్టి. ఆ బోయింగ్ సంబంధించిన ఫ్లైట్ కూడా దాని మీద ఎంతవరకు ఎప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఏమీ లేవు అంటారు కొందరు. లేదు, చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని ఇంకా మన భారత ప్రభుత్వం నడుపుతోంది అంటారు కొంతమంది. రకరకాలుగా, అంటే రిటైర్డ్ ఐఏఎఫ్ ఉంటారు కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా కొన్ని రకాల సమాచారాలు చెప్పారు. కానీ దీంట్లో పూర్తి స్థాయి విశ్లేషణ తెలియకుండా మనం ఏం మాట్లాడలేం. సో అలాగా ఈ స్పూఫింగ్ అనేది ఏంటంటే రాంగ్ GPS, రాంగ్ మ్యాప్ ఇవ్వడం, రాంగ్ గైడెన్స్ ఇవ్వడము. ఇది అటు ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్ మెసేజ్ సిస్టమ్ కానీ, అటు ATC వాళ్ళు కానీ, ఇలా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వీళ్ళందరూ కూడా అనుసంధానమై ఒకటి కూడా పనిచేస్తేనే ఈ ఫ్లైట్స్ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా నడుస్తుంది. లేదంటే చాలా పెద్ద ప్రమాదమే జరుగుండొచ్చు. బట్ దానికి నేతృత్వం వహిస్తున్న సింగ్ ఎవరో ఉన్నారు ఆఫీసరు, ఆయన కూడా దాని మీద కూలంకుషంగా చర్చించి జరుగుతుంది. బట్ ఇది నేషనల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా కూడా పలానా దగ్గర నిన్న ఇప్పుడు రష్యాలో హెలికాప్టర్ తోక విరిగిపోయి కొట్టుకుంటూ ఇదైపోయింది, ఒక 6 మంది చనిపోయారు. అంటే అక్కడ కొన్ని సందర్భాల్లో శత్రువులు దాడి లేకపోయినా సాంకేతిక లోపాల వల్ల కూడా ప్రమాదాలు జరగచ్చు. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలనేది ప్రధాన అంశం. కాకపోతే ఇవాళ మనకి ఉండే అన్ని ట్రాన్స్పోర్ట్స్ లో కూడా ఎక్కువగా ప్రమాదంలో ఉండేది రోడ్డు మీదే, అత్యధిక తక్కువ ప్రమాదాలు జరిగేది ఎయిర్లోనే. ఎయిర్లో కన్నా రైల్వేస్ ఎక్కువ అవుతున్నాయంట, రైల్వే కన్నా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అంట. పర్సంటేజ్ రేషియో ఎయిర్దే తక్కువ కాబట్టి జరుగుతున్నా మనం చాలా పెద్దగా భూతత్వంలో చూస్తాం, కానీ పర్సంటేజ్ మాత్రం ఎయిర్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ జరుగుతుంది. సో భయపడాల్సింది లేదు. మరీ కర్మకాలితే దాన్ని మనం ఏం చేయలేం, టెక్నికల్ ఇష్యూస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.